చిన్న మాట వాక్యము చదువుకుందామండి. కొద్దిగా సమయం వాడిని నువ్వు కంట్రోల్ పెట్టుకో, తప్పదు, నీకు తప్పదు. వాడి కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి, పిల్లల కోసం బాగా. సరే నాన్న, అలాగనే హల్లెలూయా హల్లెలూయా. ఇడిచూడు. అంతే అంతే అంతే, యేసయ్యను అంతే అడుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే అంతే. కానీ సరే, మత్తయి సువార్త 15వ అధ్యాయము. అంతేనయ్యా, అంతే చేద్దాం. ఓకే నువ్వు చెప్పినట్టే చేద్దాంరా. అట్నే నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే, అట్నే చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. వాడిని నువ్వు కంట్రోల్లో తీసుకో. ఒక్కళ్ళకి కూడా ఎక్కదు, ఆ బుర్రకి ఎక్కదు అన్నమాట మాటలు. సరే, అట్నే చేద్దాం లేరా. వద్దు ఏమన్నమాక. ఎత్తుకో వాడిని అన్నా, వాడిని అలా ఎత్తుకొని తిరుగుతూ ఉండు చాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా మంచి కాపరి, నీకే వందనాలు ప్రభువా. ఇలాగున నీ ప్రణాళికలో నీ చిత్తంలో బిడ్డలందరూ సమకూర్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఇదిగొచ్చండి, ఈ లేఖనంలో మీరు మాకు ఏ సంగతులు చెప్పాలని లేఖనాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఉద్దేశించావో, నీ మనసులో ఉన్న ఉద్దేశం యావచ్చు మాకు తేటగా మాకు తెలియపరచమని, అది తెలుసుకునేలాగా మా హృదయాలను, మా మనసులను, మా తలంపులు, ఊహల, ఆలోచనలను, చెవులను సిద్ధపరచమని, నీ ఆత్మతో నింపమని బతిమలాడుతున్నాం ప్రభువా. అయ్యా, నా చుట్టూరు, మా చుట్టూరు అయ్యా నీవే ఎదుగొచ్చండి. సిలువ రక్తపు కంచినవి, రక్షణ కంచినవి, అగ్ని కంచినవే. ఈ మహిమేగాని ఇక్కడ ఆవరింపచే, నీ చేతి నీడ దాచిపెట్టు. నీవే అగ్ని ప్రాకారమై నిలవండి ప్రభువా. అయ్యా, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతల చీకటి అంధకార శక్తులు ఏమున్నా వాటి ప్రభావాన్ని యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం ప్రభు. మీరు దేవ మా మధ్య ఉండండి. స్తుతి సింహాసనాసనుడు మా మధ్య ఉండండి ప్రభు. సీనాయి పర్వతంగా ఈ స్థలాన్ని మార్చివే అయ్యా, మాతో ఉండి మాకు బోధించి బలపరచమని బతిమలాడుతూ, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. అయ్యా, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మజ్ఞలను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణతలు నా నెత్తి వెంకును గొప్పగా ఉంచు దేవా. ఇదిగో తండ్రి ప్రభా దేవా, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7 10, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు రాజు. అయ్యా కనికరించండి ప్రభువా. అయ్యా అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచ్చి నీ కృప తెచ్చి. యెషయా 57:16 ప్రకారం నీ కృప తెచ్చి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు తెచ్చి. హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టండి. నీ ఆత్మతో మాతో మీరు మాట్లాడమని, నీ కార్యములు జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని, అయ్యా నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో ఓ ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. తూరు సీదోను అను ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళితే యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చాడని గ్రహించి, ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయని, ఆయన ఆశ్చర్యకరుడని, ఒక మాట చెబితే గొప్పగా విడుదల కలుగుతూ ఉంది, ఒక మాట చెబితే కళ్ళు తెరవబడుతున్నాయి, ఒక మాట ఊరకాల ఆయన వచ్చి ఆయన ఒక మాట అడగంగానే ఆ మాటను బట్టి ఆయన ఎప్పుడైతే యేసు ప్రభువు అవతల వ్యక్తిని తాగుతున్నాడో వెంటనే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తులు కూడా లేపబడుతున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు.
అసలు వైద్యులకు అలివిగానటువంటి అనారోగ్య సమస్యలైనా ఆయన దగ్గరకు రాగానే ఒక మాట పలికితేనే, ఆయన అలా స్పృశిస్తేనే, అంటే తాకితేనే విడుదల కలుగుతూ ఉంది. ఈ సంగతులన్నీ తెలుసుకుంది ఆ తల్లి, ఈ సంగతులన్నీ తెలుసుకుంది. మోగుదైన చెవిటిదైన దెయ్యం పట్టిన వాడికి కూడా విడుదల కలుగు చేశాడు ప్రభు అన్న సంగతులు కూడా తెలుసుకుంది. ఇవన్నీ తెలుసుకొని వచ్చిన ఆమె ఎవరంటే కానాను స్త్రీ అట. కానాను స్త్రీ. వాస్తవానికి కానాన్ అంటే పరసంబంధమైన, ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూస్తే పరసంబంధమైన భూమి, అంటే ఆశీర్వాదకరమైన భూమి అది. అయితే యేసు ప్రభు వారు అక్కడున్న ఆమె వాస్తవానికి ఒక అన్యురాలు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది ఒక అన్యురాలు వచ్చింది. యూదుల మతాచారం ప్రకారం వాస్తవానికి యూదుల దగ్గరికి వాళ్ళు రావటానికి వీల్లేదు, వాళ్ళని ఏదైనా సహాయం అర్థించడానికి కూడా వీలు పడదు. ఎందుకంటే పొరపాటును కూడా వాళ్ళని ముట్టరు, వాళ్ళకు సహాయం కూడా ఇయ్యరు, ఏ సహాయం చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అన్యులు, దేవునికి వేరైన ప్రజలు, దేవునికి వేరైన ప్రజలు అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, దేవునికి వేరైన ఈ ప్రజలు, ఈ ప్రజలలో నుంచి ఒక తల్లి వచ్చింది. నా కుమార్తె దయ్యం బట్టి ఎలా ఉందంటామా, దయ్యం బట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసాను. మనం కూడా ఒకటి బాగా నేర్చుకోవాలి. నేను అనర్హురాల్ని కదా, నేను అనర్హుని కదా, నా జీవితాన్ని నేను తొంగి చూసుకుంటే నాకు ఏ కొలతలు లేవు. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రభువా యేసయ్యా అనటానికి కూడా అర్హత లేదనిపిస్తూ ఉంటుంది మన హృదయాల్లో మనం తొంగి చూసుకుంటే. వాస్తవానికి లేఖనం ఏముంటుంది, ఆయనను బట్టి, ఎవరిని బట్టి, యేసయ్యను బట్టి ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళి అబ్బా తండ్రి నాయనా అని మనం కేకలు వేస్తున్నామట. అంటే స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు వారి దగ్గర నుంచే వచ్చింది అది. అంటే యేసయ్య ఏం చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాడు. అంటే శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తే మనకు స్వాతంత్రం వచ్చేస్తుంది. జన్మత కర్మత అనే పాపాల నుంచి మనకు విడుదల కలగటమే కాకుండా తండ్రి అయిన దేవునితో సమాధాన పడటం అన్నమాట. తండ్రి అయిన దేవునితో సమాధాన పడే విషయము అక్కడ మనకు కలిగింది. యేసయ్య రక్తంలో మనం ఎందరైతే కడగబడ్డామో, ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటున్నామో, మనందరికీ ఒక స్వేచ్ఛ దొరికింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి అబ్బా తండ్రి నాయనని మొరపెడతానికి, అంటే కేక వేయటానికి మనకి అవకాశం దొరికింది. అదే ఆ శిలువ రక్తమే కనుక మనకు లేకపోతే మనం అసలు ఆ సన్నిధిలోకి వెళ్ళినా కానీ నిరుపయోగమైన పరిస్థితి అన్నమాట. తాత్కాలికమైన ఆశీర్వాదాలు నువ్వు చవి చూడగలుగుతావు, కానీ శాశ్వత కాలమైన ఆశీర్వాదాన్ని పొరపాటును కూడా నువ్వు పొందుకోలేము. కాబట్టి ఆయన రిక్తుడే మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి తన చనువును మన కోసం బలిగా, అంటే ఈ దేహాన్ని, తన ప్రాణాన్ని మన కోసం బలి అర్పణ చేశాడు. ఆయన బలి అర్పణ చేశాడు కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడటమే కాదు, బాప్తీసు అనుభవంలోకి వచ్చిన మనలను ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు, అంటే దేవదూతల ఎదుట కూడా వీరు పరిశుద్ధులు. ఎలా అంటే ఆ పరిశుద్ధుడిని ఆశ్రయించారు కాబట్టి, ఆ పరిశుద్ధుని యొక్క రక్షణ వస్త్రం నీ మీద ఉంది, నీతి వస్త్రం నీ మీద ఉంది, ఆయన కాపుదల నీకుంది కాబట్టి నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. మనం అనుకుంటాం మమ్మల్ని ఎవరు పడుచుకోవట్లేదే, మేము ఒంటరిగా ఉంటున్నాం అని చెప్పని. అసలు నీకు నిత్యము ఆయన ఏమన్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏమన్నాడు ఆయన, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నవాడు ఇంకో మాట కూడా చెప్పాడు, నీ కుడివైపునే నేను ఉంటా, ఎడవైపు నేను ఉంటా, వెనక వైపు నేను ఉంటా, ఇక ముందు వైపు అయితే నా దూత నడుస్తూ ఉంటుంది అన్నాడు. మనం ఏమనుకుంటాం, మనం చూసుకొని నాకెవరూ లేరయ్యా.
దేవదూతల పరివారం నీ చుట్టూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అగ్ని వంటి రథముల సైన్య సమూహం నీకు అప్పుడు అవసరమైతే ఖచ్చితంగా తీసుకొచ్చి నీ చుట్టూ పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక నీకెవరు లేరు? యేసయ్యే నీతోనే భయపడు మాకు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. మనమేమో మన చుట్టూ వాళ్ళ చూసి అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నేను ఒంటరిదాన్నయ్యా, నేను ఒంటరయ్యా, నేను ఒంటరిగాడినయ్యా అని చెప్పని మనం నిందించుకుంటూ ఉంటాం. అసలు కొండంత అండ ఆ గొప్ప దేవుడే నీతో ఉంటే ఇంక నువ్వు ఎప్పుడు ఒంటరిదానివి, ఒంటరివాడివి. మనం అది మర్చిపోయి నాతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరయ్యా సరిగా, నాతో ప్రేమగా బలకరించేవాళ్ళు లేరయ్యా సరిగా, అసలు ఏందమ్మా తిన్నావా అని అడిగేవాళ్ళు లేరయ్యా, ఏందయ్యా చిన్నావా అని అడిగేవాళ్ళు లేరయ్యా. అసలు వీటి కోసం మనం కొద్ది వాటి కోసం ఏదో మొత్తం కోల్పోయినట్టుగా మనం బాధపడుతూ ఉంటాం. వాస్తవానికి అసలు యేసయ్యే నీతో ఉంటే మీ చుట్టూ ఉన్న ఎంతో ఇది అది ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన దేవుని వీళ్ళు గమనించండి. ఇక్కడ యేసయ్య ఎందుకు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ చుట్టూ ఎటువంటి భయంకరమైన పరిస్థితులు నీకు అనిపిస్తున్నా, నీ దృష్టికి అవి భయంకరంగా అనిపిస్తున్నా, యేసయ్య నీతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఒకవేళ రోగాన్ని బట్టి బాధపడుతున్నావా, ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఎంతలో వ్యాధినైనా సరే ఇట్టే పరిష్కరించగలడు ఆయన. ఒక్క సెకను చాలు, ఒక్క సెకనే వెంటనే మన దేహంలో ఉన్న ప్రతి పరమాణువు, చిన్న పరమాణువులు ఉంటాయి, అవి ఎక్కడ ఏ రకంగా నడుస్తున్నాయో కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే నిన్ను ఆయన చేతులతో చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక నీకు డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? డాక్టర్లు 1,00,000 చెబుతారు. ఇప్పుడు మీ ఎదుటిన్న ఒకప్పుడు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం మా మేనత్తలు బలంతంగా దేశపోయి టెస్టులు చేయించారు నాకు వద్దమ్మని. వీడికి షుగర్ ఉందేమని ఆ డాక్టర్ కూడా గ్లూకోజ్ ఎక్కువ పోసి గ్లాసులో పరగడుపుతో ఒక టెస్ట్ చేశారు, గ్లూకోజ్ ఎక్కువ దాకి మళ్ళీ ఒక టెస్ట్ చేశారు, చూసుకుంటే షుగర్ లేదు. ఏంది లివర్ ఫ్యాట్ ఉందబ్బా, కొవ్వు తగ్గాలి, నువ్వు ఒళ్ళు తగ్గాలని. ఇది అసాధ్యం అనుకున్నా నేను. ఎందుకే లేదంటే స్ట్రోక్ వచ్చిందబ్బా అన్నారు, రక్తం తక్కువగా ఉందబ్బా అన్నారు, ఏమి ఊపిరితిత్తుల్లో లైట్గా ఇన్ఫెక్షన్ ఉందేమనిపిస్తున్నాను, గ్యాస్ ట్రబుల్ ఉందని. ఎన్ని రోగాలు చెప్పాను నేను. ఏ రోగానికి మందు వాడుతున్నా నేను, ఏ రోగానికి కూడా మందు వాడు నేను. ప్రభు పాదాలు పట్టుకొని, ఎందుకంటే ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి బండి వేసుకొని పోతే ఆయిల్కి కూడా సరైన రీతిగా చేతిలో రూపాయి లేదు. వైద్య సేవలకు అక్కడికి వెళ్తే వాడు ఏదో ఒక టెస్ట్ రాస్తాడు ఖచ్చితంగా, డాక్టర్ అని ఆయన. ఆ టెస్ట్ రాస్తే టెస్టులు చేయించుకోవడానికి కూడా పైసలు లేవు, ఉన్నదల్లా బండి నడుస్తుంది అంతే. అన్నీ ఆలోచించి చివరికి దేవుని పాదాలు పట్టుకొని ఒకటే ప్రార్థన చేశా, నీ సేవకు నన్ను పిలిచావు, ఆయుష్ పొడిగిస్తే ఆరోగ్యం ఇస్తే వెళ్ళి నీ సేవ చేస్తా, లేదా ఇంక తీసుకో, ఇంకంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? యేసయ్య కాడికి పోతే ఇక పరలోకంలో ఇక ఎప్పుడు నిత్యం సంతోషమేనా, ఆయన ఎదురు కూర్చొని నిత్యం ఆరాధిస్తూ సంతోషించడం అంతకంటే గొప్ప భాగ్యం ఉంది. ఇదే ప్రార్థన చేశా, ప్రభు కృపను బట్టి నడిపిస్తూ ఉన్నాడు. అనారోగ్య సమస్యను బట్టి భయపడాల్సిన పని లేదు. యేసయ్యకు అసాధ్యమైంది ఏమైనా ఉంటే చెప్పు. నీ దృష్టికి నీ దేహంలో ఉన్న సమస్య నీకు డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి అసాధ్యంగానే కనపడుతుంది, అవునా? కానీ యేసయ్యకు సమస్తం సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే కార్యాన్ని చూస్తావు. విశ్వాసపు నేత్రాలతో, ఒకవేళ గర్భఫలం లేదనుకున్నావు అనుకో, విశ్వాసపు నేత్రాలతో చూడు. నేను గర్భం దాల్చాను, కన్నాను కూడా, నా కౌగిట్లో బిడ్డ ఉంది, ఆ బిడ్డకు పాలు కూడా ఇస్తున్నాను అని నువ్వు విశ్వాసపు నేత్రాలతో దాన్ని చూడు, ఖచ్చితంగా నీకు కార్యం జరుగుద్ది. డేవిడ్ పాల్ యాంగిచ్ అనే దైవజనుడు దేవుడు పరిచర్యకి పిలిస్తే వచ్చాడు. కనీసం కుర్చీలు లేవు, కుర్చీలు కూడా ఏమి లేవు. ఏమి లేకపోతే దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నలుగురు చూసి నానా రకాలుగా నవ్విపోతూ ఉన్నారు, ఏ మందిరం అయితే గొప్పగా కట్టుకుండా కానీ కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు ఈయన దగ్గర,
ఈయనేం ఆశీర్వదింపబడ్డాడు, ఈయనేం సేవకుడు, ఆశీర్వాదం లేదు, ఏం లేదు, అంత ఈయన బతుకే మారకపోతే మన బతుకులేం మార్చారు అన్నట్టుగా హేళన చేస్తున్నారయ్యా. నా పరిస్థితి ఏంది ప్రభు అని చెప్పని అడిగితే, విశ్వాసముతో ఆ మందిరంలో ఫర్నిచర్ అంతా ఉన్నదని చూడు అన్నాడు. ఆ మాట దేవుని దగ్గర తీసుకొని ఇక కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకల్లా నేను విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు గర్భం దాల్చాను, రానున్న దినాల్లో అదిగో ఆ ఫర్నిచర్ అనేది మందిరంలో ఉంటుందో చూడండి అన్నాడు. రే పాస్టర్ గారికి మైండ్ పోయినట్టుంది, ఇంత మందిరం కట్టుకొని కనీసం కూర్చోటానికి కూడా ఫర్నిచర్ లేక నలుగురు నానా రకాలుగా మాట్లాడుతుంటే మానసిక రోగిగా మారిపోయి మైండ్ అంటే చిప్పు పోయి ఉంటుంది, తేడా పడ్డు అని చెప్పని చాలామంది అనుకుంటా ఉంటే ఒకరోజు ఒక డీసీఎం లాంటి ఒక లారీ వచ్చి మందిరం ముందు ఆగితే, అయ్యా ఇక్కడ డేవిడ్ పాల్ యాంగిచో అంట దైవజనుడు ఎవరు అని అడిగారు. మా అయ్యగారేనయ్యా, ఎందుకు అడుగుతున్నారు? ఏమి లేదు, ఈ డీసీఎంలో ఉన్న ఫర్నిచర్ అంతా మీ అయ్యగారికి ఇచ్చి మా ఓనర్ గారు ఇంటికి రమ్మన్నాడు, అందుకని వచ్చాము. ఫర్నిచరా? మా అయ్యగారికి ఎందుకు ఇస్తున్నారు మీరు అన్న? ఇతర దేశాల నుంచి అక్కడ సంపాదించింది ఏదైనా మనం ఇక్కడికి తేవాలంటే ట్రావెలింగ్ ఖర్చు ఎక్కువ, ఫ్లైట్లు ఎట్ట వస్తాయి, రావు కదా. ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప ధనికుడు తనకున్న యావదాస్తి మొత్తాన్ని అమ్ముకొని తన స్వదేశానికి వెళ్తూ ఉన్నాడు. అయితే ఈ ఫర్నిచర్ విలువైంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఫర్నిచర్, అదంతా విలువైన ఆ ఫర్నిచర్ని ఎవరికి ఇద్దామా అనుకుంటా ఉంటే ఆ ప్రాంతంలో నానుడిగా ఉన్నాడు కదా ఈ దైవజనుడు, పలానా దైవజనుడు కడిగ భేదవాడిగా ఉన్నాడు, ఆ దైవజనుడికి ఈ ఫర్నిచర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పని ఆలోచన కలిగింది ఆయన. చాలామంది చెప్పారు మందిరానికి ఇద్దామని ఆలోచన కలిగి ఉన్నాను, ఏ మందిరానికి ఫర్నిచర్ అవసరం ఉన్నదని చెప్పని అంటే పలానా ఆయన అను, దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, పలానా ఆయన అని చెప్పని అనగానే వెంటనే డీసీఎం దేశపోయి ఆ లారీ దేశపోయి ఆడ ఆపండ్రా, మొత్తం ఆడ దించేసి వచ్చాడు. దైవజనుడు ఏం మాట్లాడాడు? విశ్వాసముతో గర్భం దాల్చాను, రానున్న దినాల్లో ఫర్నిచర్ మందిరంలో ఉంటుంది చూడండి అన్నాడు. ఏ విధము చేతనైనా సరే అక్కడ సహాయం అందిందా లేదా? విశ్వాసాన్ని బట్టి నువ్వు విశ్వసించావా, ఖచ్చితంగా నీ దేహంలో ఎంత మార్పు రావాలంటే అంత మార్పు తీసుకొస్తాడు ప్రభు. పండు వృద్ధాప్యానికి వచ్చారు వీళ్ళు, ఎవరు? అబ్రహాము, శారమ్మ. ఆయనకేం 100, ఈమెకేం 90. ప్రభువే వచ్చే సంవత్సరం ఇదే కాలానికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడంటే అని నవ్వారు వాళ్ళిద్దరు. అబ్రహాం, ఎందుకు నవ్వా నువ్వు అన్నాడు. ఎందుకు నవ్వావంటే, ఏంది ప్రభా నువ్వు నవ్వటమే కాదు అబ్రహాం, శారమ్మ కూడా ఆ గుడారం వాకిటి నిలబడి నవ్వుతుంది, నిలబడి నవ్వుతుంది అబ్రహాం. ఏందంటే, శారా నువ్వు నవ్వలేదంటే, ప్రభువా నేను నవ్వలేదా. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఒకవేళ దైవజనుడు వాడుకొని ఏదన్నా ఒక మాట ఇస్తే మనకు కూడా నవ్వులాగానే ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు, మీ ఇద్దరు ఇప్పుడు నవ్వారు కదా, మీకు నవ్వు లాంటి కొడుకునే ఇస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, ఆమేన్, హల్లెలూయా. నవ్వులు, ఇస్సాకు అనే పేరుకు నవ్వు అని అర్థం. నీకు సంతోషాన్ని ఇస్తున్నాను అయ్యా, ఆ సంతోషాన్ని నువ్వు తీసుకో. ఏంది? ఇస్సాకును నీకు ఇస్తున్నాను అన్నాడు. అట్లానే ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటంటే, తన దేహాన్ని ఒకసారి పరీక్షించుకొని చూసుకుంటే అబ్రహాం కంట ఇది అసాధ్యంగా కనపడదంట. అబ్రహాంకి అసాధ్యంగా, ఎంత అసాధ్యం అంటే రోమాపత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చూస్తే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చెయ్యువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట
అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమెన్, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే నీ బ్రతుకులో ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని చూస్తావు. డాక్టర్లు చెప్పవచ్చు, ఒకవేళ ఒక పురుషుడిగా ఉండి నీ దేహంలో ఈ సమస్య ఉంది అబ్బాయి అని డాక్టర్లు సర్టిఫై చేయొచ్చు. కానీ విశ్వాసాన్ని బట్టి నువ్వు గనక దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు గర్భఫలం విషయంలో అయినా, నీ దేహంలో ఉన్న అనారోగ్య సమస్య అయినా, నీ కుటుంబంలో ఉన్న సమస్యల విషయమైనా, అసలు ఈయన మాట వినడండి అనుకున్న వ్యక్తినైనా సరే మెడలో వంచి సరిగ్గా చోమి శాపం దొవుతామే సిమెంట్ రోడ్డు మీద వేసి అట్లా చోమి సరిగ్గా లైన్లో పెడతాడు అనమాట. అయితే నువ్వు నిలకడగా ఆయన పాద సన్నిధిలో మోకాళ్ళ మీద కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. సందేహింపొద్దు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ భర్త ఒకవేళ మాట వినట్లేదా, నీ భక్తిని బట్టి ఆయన మార్చుకోగలుగుతావు. నీ భార్య మాట వినకపోయినా నీ భక్తిని బట్టే మార్చుకోగలుగుతావు. ఒక గడి ఉంటుంది, ఓ తల్లి ఉంది, ఎవరికి ఏ రోగం వచ్చినా కానీ ఆ చలికాడికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోతూ ఉంటారు. పోతూ ఉంటే భర్త ససేమిర మాట వినేవారం కాదంతా, ఎవరికే నువ్వు ప్రార్థన చేసేదని అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే ఆ తల్లి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్య అయితే వచ్చి ప్రార్థన చేయించుకొని పోతున్నారు. గేదె పాలు ఇవ్వకపోతే వచ్చి ప్రార్థన చేయించుకొని పోతున్నారు. ఏమి ఇదంతా జరుగుతూ ఉంటే ఒకరోజు అండు ప్రభు యొక్క శరీర రక్తాలు అంటున్నారు. ఏందది? ఆ రొట్టె దాచమ్మ రసమే కదా, ఏందే ఎగస్టాల్ చేస్తున్నావు అని చెప్పని బాగా వేధిస్తూ ఉన్నాడు. మందిరానికి కూడా పోనీయకుండా ఆపుతుంటే ఒకరోజు బాగా కఠినమైన పరిస్థితి వచ్చింది. ఎంత కఠినమైన పరిస్థితి అంటే ఇక ఆమె చావుకే ఎసురు అన్నమాట. అది ఈ పూట ఆదివారం ఆరాధనకి వెళ్తున్నావు, పరిశుద్ధమైన శరీరం రక్తం అని గొప్పగా జపం చేస్తున్నావు కదా, ఆ పరిశుద్ధమైన శరీరం రక్తం నువ్వు తీసుకోకుండా ఇంటికిదా. అది శరీరం అంటున్నారు కదా, ఆ శరీరం ముక్కలాగా నాకు కనపడాలా, లేదంటే ఇదిగో గొడ్డలు నూరుతున్నా, ఇదే ఆఖరి రోజు నీకండు. రియల్గా జరిగిన సాక్ష్యం అన్నమాట ఇది. ఇదే నీకు ఆఖరి రోజు అండు. ఇక తల్లి ప్రార్థన చేసుకొని మందిరానికి వెళ్ళి ఒక మాట ప్రార్థన చేసుకుంది. ప్రభువా, నా భర్త మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నాడు, నా భర్తను మార్చగలవు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే నా భర్త ఒక కండిషన్ పెట్టాడయ్యా. ఏంటంటే ఆ పరిశుద్ధమైన శరీరాన్ని రక్తాన్ని నువ్వు తీసుకొని రావాలా, అది నిజముగా రక్తంగాను అది నిజముగా పరిశుద్ధ శరీరంగాను నాకు కనపడాలి. కాని పక్షంలో నీకు ఉందే అని చెప్పానండు. నిన్ను చంపేస్తా, గొడ్డలతో నరికి చంపేస్తానండు. ఆ మాట దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆ తల్లి దేవునికి అప్పచెప్పింది. పరిశుద్ధమైన శరీరమేమో చెంగును కట్టుకుంది, పరిశుద్ధమైన రక్తమేమో తీసుకుంది, ఇంటికి వచ్చింది. రాగానే భర్త అన్నాడు, ఏది శరీరం, రక్తం అంటున్నావు, ఏది శరీరం, ఏది అన్నాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా, నా చేతిలో అయితే ఇది రొట్టె ముక్కగానే కనపడుతుంది, విశ్వాసాన్ని బట్టి నేను శరీరంగానే అంగీకరిస్తున్నా. అయితే నా భర్తకు రక్షణ లేదు, మూర్ఖంగా మాట్లాడుతుండు, మూర్ఖంగా వ్యవహరిస్తుండు. అతని మనోనేత్రాలు వెలిగించబడి రక్షించబడినట్లుగా నువ్వు కార్యం జరిగించు ప్రభువా. ఇదిగో అతని చేతిలో, నా చేతిలో ఇట్లా రొట్టెగా ఉంది, ఆయన చేతిలోకి వెళ్ళంగానే
ఇది నీ పరిశుద్ధమైన ఆనాడు సిలువలో నలగొట్టబడి పీసులు పీసులుగా ఏలాడబడిందని చరిత్ర చెబుతుంది కదా. అలాంటి మాంసం ముక్కగా మారాల. నువ్వే కార్యం చేసి నీ దాసురాలి ప్రాణాన్ని కాపాడు, నా భర్తను కూడా రక్షించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేసి ఇదిగో ఆ శరీరం అని చేతులు పెట్టింది. చేతులు ఇక్కడ పట్టుకోగానే వెంటనే మాంసంగా మారిపోయి ఆ మాంసానికి అప్పుడే శరీరంలోంచి బయటకు తీస్తే మాంసానికి రక్తం కారుతుందా లేదా పక్కన అలా కారుతా ఆ రొట్టె ముక్క కనపడంగానే గడగడ గడగడ వణుకుతా మోకాళ్ళేసి, ప్రభువా మూర్ఖంగా మాట్లాడు, నన్ను క్షమించు, నీ దాసుని పాపదోషాలను క్షమించు, రక్షించాయని చెప్పని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత రక్షించబడ్డాడు. ఇప్పుడు సేవ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మారరు అనే మాట యేసయ్య దగ్గర పెట్టమాక. నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసినా, సంవత్సరాల తరబడి భక్తి సాధన చేసినా, ఒక్క మాట ఈ మనిషి మారడు అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందా, నువ్వు అల్ప విశ్వాసి అనే జాబితాలోకి వెళ్ళిపోతావు. నా యేసయ్య ఎప్పటికైనా కార్యం చేయగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించు. విశ్వాసం ద్వారానే నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు. నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగి ప్రభు పాదాలు పట్టుకుంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. నీ తండ్రి కావచ్చు, కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, మనో సంతానమైన కావచ్చు, ఎవరైనా రక్షించబడాలంటే విశ్వాసముతో నీవు గనక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ఒకవేళ దైవజనులు చెప్పినా మా వంతుగా నాకు ఒకవేళ ఎవరైనా చెప్పినా వాళ్ళు ఉన్న పరిస్థితి తీవ్రతను బట్టి ఉపవాసం ఉంటా. ఖచ్చితంగా ఒకరోజు ఉపవాసం ఉండి దేవునికి అప్పచెప్పేస్తా. ప్రభువా నువ్వు కార్యం జరిగించని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది ఉపవాసం ఉండి దేవునికి అప్పచెబుతా. ఖచ్చితంగా దాని తీవ్రతను బట్టి నేను ఉపవాసం ఉంటాను. అయితే నీ వంతుగా నీ ప్రయాస కూడా ఉండాలి. ఇక్కడ ఈ తల్లి తన కుమార్తె దెయ్యం బట్టి బహుగా ఏమైంది, బహుగా బాధపడుచున్నదని కేకలు వేస్తూ ఉంది. మనం కూడా దేవుని సన్నిధిలో, నా ప్రభువా నా కుటుంబ పరిస్థితి ఇది, నా ప్రభువా నా బిడ్డల పరిస్థితి ఇది, నా ప్రభువా నా దేహంలో ఉన్న అనారోగ్య పరిస్థితి ఇది, నా ప్రభువా నా అక్కరత ఇది, ఆర్థికంగా కావచ్చు, లేదంటే గర్భఫల సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, లేదంటే ఇక రుణ బంధకాల విషయంలో కావచ్చు, అప్పులోడు వచ్చి నిలదీస్తూ ఉంటాడు ఆ విషయం కావచ్చు, లేదంటే పని కాడ వెళ్ళే కాడ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయేమో, చదువుకునే కాడ ఏమైనా సమస్యలు ఉన్నాయేమో, అది స్కూల్ చదువు కావచ్చు, కాలేజ్ చదువు కావచ్చు, లేదు ఉద్యోగం చేసే కాడ ఏమైనా సమస్యలు ఉన్నాయేమో, లేదు రెక్కల కష్టార్జితం మీద ఆధారపడి, ఆమేన్ హల్లెలూయా, రెక్కల కష్టార్జితం మీద ఆధారపడి వెళుతున్న కాడ ఏదైనా సమస్య ఉందేమో, ఆ పని ఇచ్చే ఆ మేస్త్రి దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా సమస్య ఉందేమో, లేదు గవర్నమెంట్ ద్వారా ఏదైనా సమస్య ఉందేమో, రావాల్సిన జీతాల విషయంలో సమస్యలు ఉన్నాయేమో, లేదు కుటుంబంలో కోడలకి కొడుకు మధ్య సమస్య ఏమో, లేదు కూతురికి అల్లుడికి మధ్య సమస్య ఏమో, కొడుకుల మధ్య సమస్య ఏమో, కూతుల మధ్య సమస్య ఏమో. అసలు వీళ్ళెవరు కాదండి నా భర్తతోనే సమస్య అంటావా, వీళ్ళెవరు కాదండి నా భార్యతోనే సమస్య అంటావా, వీళ్ళెవరు కాదండి మా బిడ్డలే మమ్మల్ని అంత నా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి అంటావా, వీళ్ళెవరు కాదండి అసలు నాకంతా నా తండ్రి వల్ల నా తల్లి వల్ల సమస్య అంటావా. ఏ సమస్య అయినా ఆయన పాద సన్నిధిలో కనుక నువ్వు మోకరించి అడగగలిగితే, ఈ కనాను స్త్రీ అడుగుతుంది, ప్రభువా నాకు సహాయం చేయని వదిలిపెడతలు. అసలు దావీదు కుమారుడా అని చెప్పని ఇక వదిలిపెట్టకుండా కేకలు పెడుతూ ఉంది. ఆయన అంటాడు, అమ్మా నేను నశించిపోతున్న ఇజ్రాయేలును వెతికి రక్షించడానికే వచ్చాను, మీకోసం రాలేదంటాడు. అయినా సరే వదిలిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకొని, అంటే అక్కడ ఆ సందర్భంలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి నీ చుట్టూ పరిస్థితులు కఠినంగా కనపడుతూ ఉండొచ్చు, అయినా నువ్వు చెలించిపోవద్దు. ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం ఖచ్చితంగా చేయగల సమర్థుడు. ఆయన ఖచ్చితంగా చేయగల సమర్థుడు.
నువ్వు నమ్మిన దాన్ని బట్టి నువ్వు కార్యం చూడగలుగుతావు. నేనైనా సరే ఒకవేళ నా ప్రభువు నాకు ఏదన్నా ఆ పరిచర్య విషయంలో వాగ్దానం చేశాడు అనుకో, పరిచర్య విషయంలో ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నేను నమ్మి ప్రార్థన చేసి దాన్ని చూస్తేనే, దాన్ని నేను చూడగలిగితేనే, విశ్వాసపు నేత్రాలతో దాన్ని నేను చూడగలిగితేనే దాన్ని నేను అనుభవించగలుగుతాను. ఇప్పుడు ఇంతకుముందు మొదట్లో పరిచయం చేసినట్టు కనీసం అనారోగ్య సమస్యల విషయంలో హాస్పిటల్కి వెళ్ళి రావడానికి కూడా ఇబ్బందిగా ఉందని నేను చెప్పాను, ఓ మాట చెప్పాను, అవునా? అయితే ఆ పరిస్థితి అంతే కంటిన్యూ అయిద్దని నేను విశ్వసించాను అనుకో, అదే చూస్తా. ఆ పరిస్థితి నుంచి నా దేవుడు మార్చగలడు, అసలు ఆ హాస్పిటల్ గడప దొక్కకుండానే నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వగలడు అని నేను విశ్వసించాను అనుకో, ఆ దేవుడు ఎదుట నేను ఎటువంటి విశ్వాసాన్ని నిలుపుకున్నానో అటువంటి విశ్వాసం ద్వారానే కార్యం చూడగలుగుతా ఖచ్చితంగా. అది ఏదైనా సరే. ఇక్కడ ఆ తల్లి అడుగుతూ ఉంది, దావీదు కుమారుడు అంటే పక్కన శిష్యులకు విసుగు వచ్చింది. మన భక్తి అయినా, మన అవసరత అయినా, మనం ఏ విషయాల్లో మనం దేవుని సన్నిధికి వెళుతున్నామో ఆ పరిస్థితులను చూసినప్పుడు మన పక్కన వాళ్ళకు కూడా విసుగొచ్చుద్ది. ఏపా ఏందమ్మా ఎన్ని రోజులు ఇలా ప్రార్థన చేస్తా, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తుంది, చెక్కలలాగున్నావు. దేవుడు చిత్తమైతే ఎప్పుడో వచ్చేదమ్మా నీకు, దేవుని చిత్తమైతే ఎప్పుడో వచ్చేదిరా నీకు. చెక్కలలాగా పద్దాగలో ప్రభు అని ఇక్కడ కాకపోతే ఇంకో మార్గం చూడకూడదు అని చెప్పని పక్కన వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ రాళ్ళు పట్టుకున్నావు అంటే ఇంకా రాళ్లతో పాటు ఇక అంతే పరిస్థితి. అయితే నువ్వు పట్టుకోవాల్సింది ఏంటంటే యేసయ్య పాదాలు నువ్వు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు కార్యం చూడగలుగుతావు. ఖచ్చితంగా నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను. గర్భఫలం విషయంలో కానీ చాలామంది షుగర్ ఉన్న వ్యక్తికి, ఆడపిల్లకు షుగర్ ఉన్న వ్యక్తి గర్భం దాల్చడం కష్టం, కానీ ప్రభు కృపను బట్టి బిడ్డలను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంది అసలు వీళ్ళకి పుట్టరు అని సర్టిఫై చేశారు. ఇప్పర్లపల్లి మందిరం, తండ్రి సన్నిధి మందిరంలో ఈ భార్య వల్ల, ఈ భర్త వల్ల, ఇరువురి కలయిక వల్ల బిడ్డలు పుట్టరు అని చెప్పి సర్టిఫై చేశారు డాక్టర్లు. సర్టిఫై చేస్తే ఆన్లైన్ ప్రార్థనలు, నేను రక్షణ పొందిన తొలి దినాల్లో చిలకలూరిపేట ఆన్లైన్ ప్రార్థనలో కూర్చుంటే సాక్ష్యాలు చెప్పేటప్పుడు అంతకుముందు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేటు, ప్రస్తుతం సర్టిఫికేట్లు, వాటితో పాటు ఒక ఆడపిల్లను కూడా ఎత్తుకొని వచ్చారు. ఎవరయ్యా ఏందని చెప్పానంటే, డాక్టర్లు అయితే మాకు పుట్టరు అని చెప్పని మా ఇద్దరి వల్ల గర్భఫలం కలగదని సర్టిఫై చేశారు. కానీ నా యేసయ్య మాత్రం దాన్ని తారుమారు చేసి 12 బిడ్డనిచ్చి మా అవమానాన్ని కొట్టివేశాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసి ఒక అన్నయ్య ఉండు, 11 సంవత్సరాలు వాళ్ళిద్దరు దాంపత్య జీవితం కొనసాగించేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక దెయ్యం వచ్చి పడుకునేది. నిజం, వాళ్ళిద్దరి మధ్యలో దెయ్యం వచ్చి పడుకునేది. ఒకరోజు చూసిండు డాబా మీద పడుకుంటే పాస్టర్ గారు, అప్పుడు సేవలోకి రాలా, అయ్యారు మా మధ్యలో ఒక దెయ్యం వచ్చి పండుకొని పోవటం నేను చూశానండి. అదే నా అబ్బాయి అసలు కారణం అన్న. అంటే గర్భం దాల్చకుండా కూడా దెయ్యాలు అడ్డు వస్తాయి, మంత్ర ప్రయోగాలు కూడా ఉంటాయి. నేను చాలామంది మీద చేతులోంచి ప్రార్థన చేసినప్పుడు నాకు అదే కనపడదు. అయితే ప్రభు కృపను బట్టి అవన్నీ పోయాయి, చక్కగా వాళ్ళు సరిచేయబడ్డారు, మంచిగా పిల్లల్ని కన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి నువ్వు అడుగులు వేస్తే ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు. ఈ తల్లి అంటుంది, దావీదు కుమారుడా అని చెప్పి కేకలేస్తుంటే పక్కన వాళ్ళకి ఇసుగొచ్చింది, శిష్యులకి. మన భక్తి కూడా, మన అవసరత కూడా ఒక సమయంలో పక్కన వాళ్ళకి విసుగ్గా ఉంటుంది. ఆ విసుగును బట్టి నిన్ను తొందరపడి చేదరించవచ్చు, విసుక్కోవచ్చు కూడా. అయితే ఇంత నమ్మాను కదా, ఈమెతో పాటు నడుస్తున్నాను కదా, ఇంత నమ్మాను కదా, ఈ అన్నయ్యతో పాటు నడుస్తున్నాను కదా, ఇంత నమ్మి దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, ఈ సంఘ బిడ్డలు ఎందుకని మమ్మల్ని ఇలా అంటున్నారు, ఇలా వెలిగా చూస్తున్నారు, ఇలా ఏ వాళ్ళ బతుకులకి అంచెలు అది ఇది అని చెప్పని అంటున్నారు అని చెప్పని మనం కృంగిపోకూడదు. వాళ్ళేమని అనుకొని నా యేసయ్యతో నాకు డీల్ ఉంది. నా యేసయ్య ఒక మాట ఇచ్చాడు. ఈ చుట్టూ ఉన్నవాళ్ళు కాదు, పరిచయం చేసిన
ఆ అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, వీళ్ళు కాదు. అయితే వాళ్ళు పరిచయం చేశారు, వాళ్ళని బట్టి దేవునికి మహిమ. ఏంది పరిచయం చేసిన అసలు డీల్ ఎవరంటే దేవునితో డీలింగ్ ఉంది కాబట్టి ఆ డీల్ డిస్కనెక్ట్ కావాల, అంటే మధ్యలో కట్ అయిపోవాలా. ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడు, సంధి చేసుకొనే ఉన్నాడు, నాతో సమాధానం కలిగి ఉన్నాడు. అయితే నా ప్రభు కదా నాకు ఇచ్చేది ఏదైనా, కాబట్టి అని చెప్పని నువ్వు పెనుగులాడటం మొదలు పెడితే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఈ తల్లి కూడా అదే పని చేసింది. అయ్యా 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 అని వదిలిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడుతూ ఉంటే ఇక ఒక మాట అన్నాడు. యజమాని దగ్గర రొట్టె ముక్కలు ఉంటే పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం పెడతాడు. ఆ బల్ల మీద నుంచి కింద పడే రొట్టె ముక్కలు కుక్కలో పెడతాం అంటే ఏమన్నాడు అక్కడ 25, 26 వచనాల్లో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమంటది నిజమే ప్రభువా, ఆ కుక్కలకి వేయటం యుక్తం కాదు, ఆ కింద పడ్డ ముక్కలతోనైనా తృప్తి పొందుతాయి కదా, అట్లనైనా అనుకోయా నన్ను, ఆ కుక్క పిల్లలతో అట్లైనా నన్ను అనుకోయా, నా బిడ్డను అనుకోయా, నా కుటుంబాన్ని అనుకోయా, కానీ నువ్వు సహాయం చేయయ్యా. నువ్వు సహాయం చేయకపోతే ఇంకెవరయ్యా? ఈ సమస్యకు పరిష్కారం నువ్వే తేగలవయ్యా, నాకు సహాయం చేయ ప్రభు అంటే ఆయన అంటాడు కింద వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఆమేన్, హల్లెలూయా. ఆ గడియలోనేనంట. నువ్వు విశ్వసించావా? వెంటనే రక్తస్రావం కలిగిన రోగగ్రస్తురాలు ఆయన గురించి వింది. ఏం లేదు, సింపుల్గా ఒక మాట అనుకుంది మనసులో. చాలా యాతనలు పడ్డది, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, ఇంక ఖర్చు పెడతానికి ఏమీ లేవు. అయితే ఒక్క మాట అనుకుంది మనసులో, ఎట్లాగైనా ఎవరికి కనపడకుండా అయినా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు నేను అలా పట్టుకుంటే చాలు, నా రోగం నివారణ అయిద్దని చెప్పని విశ్వసించింది. అలాగనే ధైర్యం చేసి అడుగులు వేసి ఆయన వస్త్రపు చెంగు అలా ముట్టుకోగానే యేసయ్య అమ్మడిని ఆగి, నన్నెవరో ముట్టుకున్నారు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నన్నెవరో ముట్టుకున్నారంటే పేతురుకు బలు పెరగల. ఏమయ్యా, ఇంతమంది నీ మీద పడుతుంటే, ఇంతమంది వచ్చి నిన్ను తాకాలనుకుంటుంటే, ఇంతమంది నన్ను ముట్టారని చెప్పట్లేదు ఏందయ్యా అని అడగాల్సిన లెక్క అడగాల. ఆయన ఏమంటున్నాడంటే ఇంకొక రకంగా, ఇంతమంది నీ మీద పడుతుంటే నన్ను ఎవరో ముట్టారంటావేందని. అంటే పేతురుకు కూడా బలు పెరగల. అక్కడ ఒక్కళ్ళే నన్ను ముట్టారంటున్నాడు ఆడ యేసయ్య. అంతమంది పేతురు నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఇంత గొప్ప జన సమూహం నీ మీద పడుతుంటే నన్నెవరో ముట్టుకున్నారని చెబుతావేంది? నన్నెవరో ముట్టుకున్నావని చెబుతావేంది? పేతురుకు బలిబేలగాల, వీళ్ళలో ఇంతమంది ముట్టుకున్నారు కదా అని. అయితే విశ్వాసము ద్వారా ఆ ఓవర్ బ్లీడ్ అవుతున్న లేదా రక్తస్రావం రోగంతో బాధపడుతున్న ఆమె ఒక్కత మాత్రమే దాకింది. అదే ప్రభు చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్పృశించిన వాళ్ళు, ఆయన తాకిన వాళ్ళు, ఆయన పట్టుకున్న వాళ్ళలో ఏ ఒక్కరిలో కూడా విశ్వాసం అనేది కనబడలే యేసయ్యకి. నన్ను ఎవరో ఒక్కరు ముట్టుకున్నారన్నాడు ఆయన. పేతురేమో ఇంతమంది నీ మీద పడుతుంటే నన్ను ముట్టుకున్నారంటావేంది అంటాడు. యేసయ్య ఒక్కళ్ళే నన్ను ముట్టుకుంది అంటున్నాడు. ఇది బాగా మనం గ్రహించుకోవాలి. అంతమంది సమూహం ఆయన మీద పడుతుంటే ఆయన ఒక్కళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్కదానివి ఆ ఒక్కడు నువ్వు అవుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ప్రభు ఆయనను ఆమె ముట్టంగానే ఆయన నన్ను ఎవరో ఒక్కళ్ళు ముట్టారన్నాడు. అలాగనే ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభావం వెళ్ళి ఆమెను తాకింది. వెంటనే ఆ ఓవర్ బ్లీడ్ అనేది, ఆ రక్తస్రావం అనేది కట్టుకుపోయింది. అంటే ఇక నిలిచిపోయింది అనమాట.
ఆమె దేహంలో ఉన్న అనారోగ్య సమస్య అంతటితో ముగింపోయింది. సంపూర్ణమైన ఆరోగ్యం గల వ్యక్తిగా మారిపోయింది. విశ్వాసము కావాలి. మనం యేసయ్య దావీదు కుమారుడు అని కేకలు వేసిన విశ్వాసము కలిగి ఆయన పాదాలు పట్టుకొని కనుక పెనుగులాడగలిగితే ఏ సమస్య అయినా కావచ్చమ్మా, ఏ సమస్య అయినా కావచ్చు అన్న, ఏంది తమ్ముడా, ఏ సమస్య అయినా కావచ్చు, ఆయన పరిష్కరించగలడు. విశ్వసిస్తే ప్రభు పాదాలు పట్టుకుందాం. ఏమే దేవుని ప్రార్థన చేద్దాం. రండి దేవుని అడుగుదాం. నీ సమస్య ఏముందో, భర్త వల్ల సమస్య, భార్య వల్ల సమస్య, బిడ్డల వల్ల సమస్య, లేదా కుటుంబంలో మనవ సంతానం వలన, లేదంటే భయంకరమైన సమస్యలతో వేదన పడుతున్నావా, దేవుణ్ణి అడుగుదాం. దేవుని పాదాలు పట్టుకుని, దేవా నాకు సహాయం చేయ, నా పరిస్థితి ఇది అయ్యా, నాకున్న స్థితి ఇది అయ్యా, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అయ్యా, ఈ రోగం నుంచి నన్ను విడిపించు, నాకు సహాయం చేయ ప్రభు అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని అడుగుదాం. దేవా నాకు సహాయం చేయ ప్రభు. ఒకవేళ దేవుని మాట వినకుండా మనమేమైనా తిరుగుబాటుదనంగా యేసయ్య ఒకటి చేసి ఇంకోటి చేస్తూ, ఒకవేళ మనం కాలయాపన చేస్తూ దేవుణ్ణి ఒకవేళ ఆయన అనుకున్న పని జరగకుండా అడ్డుపడుతున్న సందర్భాన్ని బట్టి ఒకవేళ వ్యాధిగ్రస్తుడిగా మారావేమో, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నావేమో, దేవుడు ఒకవైపు అడుగులు వేయమంటే ఇంకొక వైపు అడుగులు వేస్తూ ఒకవేళ నువ్వు దేవుని దుఃఖపరిచే పరిస్థితిలో ఉన్నావేమో, మోకరిద్దాం. మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని అడుగుదాం. ప్రభువా నాకు సహాయం చేయి అయ్యా, నాకు ఇదిగో తండ్రి నా సమస్య ఇదయ్యా. ఒకవేళ భర్త ఎడబాటు వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లయితే ప్రభువుని అడుగు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కఠినుడైన ఆ భర్తను మార్చిన దేవుడు నీ భర్తను మార్చడా? కఠినుడైన ఆ భర్తను మార్చిన దేవుడు నీ భార్యను మార్చడా? నీ బిడ్డలను మార్చడా? నీ అనారోగ్య సమస్య నుంచి విడిపించడా? నీ కుటుంబంలో ఉన్న సమస్య నుంచి విడిపించడా? నువ్వు నమ్మాలి, ఆయన మీద ఆనుకోవాలా. ఆయన కోరుకుంటుంది ఏంటంటే మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే ఆయన యొక్క కోరిక. ప్రతి ఒక్కరూ అన్ని విధాల దీవించబడాలన్నదే దేవుని కోరిక. ప్రతి ఒక్కరికి మీరు దీవెనగాను ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే ఆయన ఆశ. నీ కుటుంబం కానీ నీ వంశం కానీ అనేక కుటుంబాలకు అనేక వంశాలకు ఒక మాదిరిగా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. దేవుని అడుగుదాం. సమస్యల్లో ఉండటం అనేది, అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం అనేది, కుటుంబ వ్యవహారాల్లో ఇరుకు ఇబ్బందులని, మాట వినని బిడ్డలు అనేది దేవుని చిత్తం కాదు. సైతానుగాడు మధ్యలో వచ్చి గలిబిలి చేస్తూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రభువా నాకు సహాయం చేయ అయ్యా, నా పరిస్థితి ఇది ప్రభువా, అయ్యా నా దేహంలో నా ఇరుకు ఇబ్బంది ఇది ప్రభువా, అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా ఇదిగో తండ్రి దాసును నిలబెట్టుకొని దేవా మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అంటూ అయ్యా మాటలు నా హృదయంలో పదిలపరచయ్యా, మాటలకు అనుగుణంగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా డాక్టర్లు అయితే నా దేహంలో ఉన్న సమస్యను బట్టి ఇదిగో ఒక పురుషుడిగా నీ వల్ల అసలు బిడ్డలు కలగరని చెప్పి ఉండొచ్చు. ఒకవేళ స్త్రీగా ఇదిగో నీకు ఈ సమస్య ఉందమ్మా, గర్భాశయంలో ఈ సమస్య ఉందమ్మా, కాబట్టి నీకు బిడ్డలు కలగరని చెప్పని డాక్టర్లు చెప్పి ఉండొచ్చు. కానీ యేసయ్యకి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీటి కాసులు ఉన్నాయి, కానీ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఆ నీటి కాసులు అంచే ఉన్నాయి. గర్భం దాల్చి 12 బిడ్డను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం ఇచ్చిన తల్లులు ఉన్నారు. దేవుని పాదాలు పట్టుకుందాం. నీకు ఏ సమస్య అయినా చెప్పి ఉండొచ్చు డాక్టర్లు. ఏంది ఆ సమస్యను పరిష్కరించగల పరమ వైద్యుడు యేసయ్య. నీ కుటుంబంలో ఏ సమస్య అయినా ఉండొచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, ఆయన చేతులకు అప్పచెప్పు. నీ బిడ్డల మాట వినని పరిస్థితి కావచ్చు, దారి తప్పి తిరుగుతున్న పరిస్థితులు కావచ్చు, అసలు నీ మీద తిరుగుబాటు చేస్తున్న స్థితి కావచ్చు, యేసయ్యకు అప్పచెప్పు. యేసయ్య ఎలా లైన్లో పెట్టుకురావాలో అలా లైన్లో పెట్టుకొస్తాడు. ఆయన చెయ్యి దాటిపోలేదు ఏది కూడా, ఆయన చేతిలోనే ఉంది ప్రతి పరిస్థితి. ఒకవేళ నీవే ఒకవేళ దేవునికి నచ్చని స్థితిలో, నచ్చని బ్రతుకు, నచ్చని అడుగులు కనుక నువ్వు వేస్తున్నట్లయితే క్షమించమని అడిగి దాన్ని వదిలేయి. క్షమించమని అడిగి ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు.
మనం మాట విననప్పుడు కొన్ని సమస్యలను దేవుడు అనుమతించి దేవుడు అనుకున్న కోణంలో మనల్ని సరిగ్గా తీసుకొని వస్తాడు. ఏ వైపు నుంచి నీకు సమస్య పెడితే సరైన రీతిలో అడుగు వేస్తావో ఆయనకు బాగా తెలుసు. దేవుని పాదాలు పట్టుకున్నాయా, ఒకవేళ నువ్వు అనుకున్న రీతిగా నేను అడుగులు వేయకుండా ఒకవేళ నేను నిర్ణయం చేసుకొని అడుగులు వేస్తుంటే క్షమించయ్యా. అయ్యా, ఒకవేళ భక్తిని బట్టి నేనున్న స్థితిని బట్టి దారి తప్పిపోయే పరిస్థితి ఉందని ఒకవేళ ఈ సమస్య అనుమతించావేమో, అయ్యా క్షమించు ప్రభు. ఒకవేళ భక్తి గర్వం అయ్యా నాలో వేళ్ళునుకు పోయిందేమో, అతిశయం వేళ్ళునుకు పోయిందేమో, అయ్యా నిన్ను హెచ్చించకుండా నన్ను నేను గొప్ప చేసుకునే పరిస్థితి నా జీవితంలో ఒకవేళ అయ్యా పొడచూపుతూ ఉందేమో, క్షమించు ప్రభు, క్షమించు ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ఆయన కార్యం చేయగలడు దేవుడు. నేను అడిగేవాడిని అప్పుడప్పుడు కుటుంబీకులు ఎవరైనా ఏదైనా తొందరపడి వ్యతిరేకంగా ఉంటే నేను ఒకటే అడిగేవాడిని, ప్రభువా వీళ్ళు నాకు లోబడచలేదంటే నేను ఇంకెక్కడైనా నేను లోబడచలేదా? ఆ లోబడని స్థితి ఏంటో నాకు చూపించయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నా కుటుంబంలో తల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, ఒకవేళ సంఘబిడలే కావచ్చు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారంటే నేను ఇంకెక్కడో నీకు లోబడచలేదు. ఆ లోబడని విధానం ఏంటో నాకు తెలియపరచు ప్రభు అని ప్రార్థించేవాడిని, సరి చేసుకునేవాడిని. ఆయన పాదాలు పట్టుకొని కొనసాగుతూ ఉన్నాను. నీ జీవితంలో ఒకవేళ ఎక్కడైనా దేవునికి లోబడని పరిస్థితి ఉందేమో, దేవుడు ఒకటి జీవితం ఇంకోటి చేసే పరిస్థితి కనపడుతుందేమో, ఆయనకు కనపడుతుందేమో, మనకు కనపడకపోవచ్చు. మనం కరెక్ట్గానే ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ఇంకొక రకంగా కనపడుతూ ఉండొచ్చు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో భక్తుడైన పౌలు అంటాడు ఒక మాట, మీరు సంపూర్ణ విధేయత చూపినప్పుడు సమస్త అవిధేయతకు పరిష్కారం అట. అక్కడ మాట ఉంటుంది. ఒకవేళ ఒకప్పుడు జరిగిన పొరపాట్లను బట్టి దేవుడు ట్యూన్ చేస్తున్నాడేమో నిన్ను. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా ఇదిగో తండ్రి, వర్తమానం ద్వారా అయ్యా నీ ప్రజలతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నీ మాటకు అనుగుణంగా లోబడి జీవించి విశ్వాసములో దేవ యోధులముగా మారి నీ కృపచేత మా పితరుడు అబ్రహాం గారు విశ్వాసమును బట్టే దేవా 12 బిడ్డను పొందుకోగలిగాడు. ఇదిగో తండ్రి, ఇప్పుడు మేము మీరు ఇచ్చిన లేఖన భాగంలో ఆ తల్లి మానక ఒక అన్యురాలే, అసలు మీకోసం నేను రాలేదమ్మా అన్నా కానీ, కాదు ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పని పెనుగులాడి చివరికి తన యొక్క విశ్వాసం పరీక్షింపబడినప్పుడు విశ్వాసంలో నెగ్గింది, గొప్ప కార్యాన్ని చూసిందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఆ బిడ్డ ఆ క్షణం అందే ఆ దెయ్యము నుంచి విడిపించబడి దేవ స్వస్థ చిత్తురాలుగా అయిందని. యేసయ్యా నీ చేతే ఆమె గొప్ప బిరుదు పొందిందయ్యా. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టు అవునుగాక అన్నాడయ్యా. దేవా నువ్వు అన్నావు ప్రభువా, అలాంటి దేవ నీ చేత మెప్పు మేము పొందాలయ్యా. అలాంటి విశ్వాస యోధులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. అయ్యా భక్తి సాధనలో మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు ఇష్టమైన కుమారులుగా మేము బ్రతకడానికి కృపను దయచేయండి అయ్యా. సమస్తంలో తోడు నడిపించమని బతిమలాడుతున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. సిలువ రక్తంతో ముద్ర వేసి దాచిపెట్టండి అయ్యా. నీరు కట్టి ఫలింపచేసి అయ్యా ఫలభరితంగా మార్చమని, నీవు కోరినట్టు అవునుగాక అమ్మా అన్నట్లుగా ప్రభు నీ చేత విశ్వాసం విషయంలో బిరుదు పొందేలాగా మా భక్తి జీవితాన్ని పెంపొందించమని, నీ కృపలో మమ్మల్ని వర్ధల చేసి ఎదుర్కొంటున్న శారీరక మానసిక అనారోగ్య సంబంధమైన అయా సమస్యల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆ విడుదల పొంది నిన్ను మహింపరచుటకు కృపను దయచేయమని అయా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు మా ప్రభువా. అయా కనికరించండి అయా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభువా, నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులయ్యా.
అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్నం నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. యేసునామమున త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించి నీ కార్యములు జరిగించమని బతిమలాడుతూ మా నిమిత్తం ఆయా రీతులుగా ముఖాముఖిగా వాట్సాప్ల ద్వారా పలు విధములుగా దేవాన్ని సన్నిధిలో ఉండి కూడా మా కోసం ప్రార్థన చేయించు ప్రభు అని ప్రార్థన చేస్తున్న బిడ్డలందరి విషయంలో కూడా వారి ప్రతి అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. దేవా నా కోసం మా కోసం పరిచయ కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలు అయ్యా వారందరూ కూడా నీ కృపచేత బలపరచబడి అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడుదురుగాక. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలతలేని దీవులు వారికి కలుగునుగాక. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా బిడ్డ ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు సంఘ బిడ్డల విషయంలో కూడా బిడ్డల రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడును గాక. పనులు కాడ నీవు తోడే ఉందువు గాక. నీ గొప్ప కృప పొందుదురుగాక. కుటుంబాలుగా రక్షించబడును గాక. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమన్న వాగ్దానం ప్రతి కుటుంబం పట్ల యేసునామములో నెరవేర్చబడును గాక. గొప్ప కార్యాలు జరిగించమని మా దేవుని సన్నిధిలో మేము ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడినప్పుడు ఇదిగో నా జీవితంలో నా కుటుంబంలో మా బిడ్డల జీవితంలో నా దేహంలో ఇదిగో గొప్ప కార్యం చేశాడని దేవుడు సాక్ష్యం ఇచ్చుదురుగాక నీ బిడ్డలు. అలాగున జరిగించి నీ చిత్తం నెరవేర్చమని గర్భఫలం విషయంలో కూడా వివాహం విషయంలో కూడా బిడ్డల జీవితాల విషయంలో కూడా గొప్ప కార్యం నువ్వు జరిగించావని బిడ్డలు ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చి నిన్ను మహింపరచుదురుగాక. అలాగూ చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ప్రభువా సహాయం చేయమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు అయ్యా నన్ను మమ్మల్ని సంఘబిడ్డలను సమస్తాన్ని అప్పచేయవచ్చు. చేరి వచ్చిన వారిని వారి కుటుంబ సభ్యులు సమస్తాన్ని పసిబిడ్డ మొదలు పెద్దల వరకు అందరినీ చేతులు కాపలు కలిగిన సమస్తాన్ని స్థిరాస్తులు అందరినీ సమస్తాన్ని నీకు అప్పచేయవచ్చు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పజెప్పి నేను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ప్రార్థనలు ఏకీపిస్తున్నా అలాగనే ఇక ముందు ఏకీపించబోతున్నా అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు సంఘ బిడ్డలకు చేరి వచ్చిన వారికి నిత్యత్వం చేరు పర్యాంత వరకు సదాకాలము చూడే ఉండి విశ్వాసపు యోధులుగా మార్చి ఆయన చేతనే అమ్మా నీ విశ్వాసము గొప్పదని బిరుదు పొంది ఆయన కృప ద్వారా గొప్ప కార్యాలు మనం చవిచూచి తద్వారా ఆయన మహింపరిచేలాగా ఆయనే చేయునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే ఇచ్చింది ప్రభేసు రక్తమునకే ఇచ్చింది ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమెన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలు వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమెన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్.